ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సురారం పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ జోన్ ఏసీపీ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిందితుడు కిరణ్ 2021 నుండి అక్రమంగా ఇండస్ట్రియల్ కెమికల్ కంపెనీ పేరిట నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేసి విక్రయిస్తుండగా గత సంవత్సరం డిసెంబర్ 27న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దర్యాప్తులో భాగంగా అతనిపై భార్యపై ఉన్న 68,50,000 విలువ గల ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశామని బ్యాంక్ అకౌంట్లను సైతం ఫ్రీజ్ చేసినట్లుగా మీడియా సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి వివరాలను వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా సంపాదించిన ఆస్తులు గాని వేరే ఏదైనా ప్రాపర్టీ కోసం వెచ్చించిన చట్ట ప్రకారంగా ఆస్తులన్నీ ప్రభుత్వ పరం చేస్తామని పోలీసులు తెలియజేశారు. నేను ఏసీపీ మేడ్చల్ శ్రీనివాసరెడ్డి, మా ఇన్స్పెక్టర్ వెంకటేష్ సూరారం, మా డీసీపీ నితికా పంత్ మేడం గారి ఉత్తర్వుల మేరకు మేము ఇంతకుముందు 3 months బ్యాక్ మునగాల కిరణ్ కుమార్ సన్నా బప్పారావు అనే వ్యక్తి A2గా క్రైమ్ నెంబర్ 299/23లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడు ఆల్ఫా జోలం తయారు చేస్తూ వివిధ వ్యక్తులకు సప్లై చేస్తూ ఉండగా సమాచారం మేరకు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని జైలు పంపడం జరిగింది. అతడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇదే క్రమంలో అతడు ఈ ఆల్ఫా జోలం అనే డ్రగ్ అమ్మి సంపాదించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయని చెప్పి మా దర్యాప్తులో వెరిఫై చేసి అతడు ఈ మధ్యకాలంలో 2023లో అపార్ట్మెంట్ 1 ప్లాట్ నెంబర్ 502 5th floor SL కన్స్ట్రక్షన్ ముకుంద నిలయం అపార్ట్మెంట్ అమ్ముగూడ నాగారం మల్కాజ్గిరి జిల్లాలో ఒకటి కొనుక్కోవడం జరిగింది. ఇది మా దర్యాప్తులో ఈ అల్ఫాజోలం అమ్మడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతోటే ఉన్నదానిగా నిర్ధారించి అట్టి అపార్ట్మెంట్ను ఫ్రీజ్ చేసేసి గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా నిన్న అతనికి నోటీస్ కూడా ఇచ్చేసి ఈ నోటీస్ కాపీని మేము మళ్ళీ దీనికి సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ చెన్నైలో ఉంటారు. చెన్నైలో కాంపిటెంట్ అథారిటీకి అది సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి అతనికి సంబంధించిన అతడు 68 లక్షలు పెట్టి కొనుక్కున్న అపార్ట్మెంటు ఇప్పటి నుంచి గవర్నమెంట్కే చెందుతుంది. అది ఒకవేళ అతను అందులో ఉన్నా సరే గవర్నమెంట్కు రెంట్ కట్టుకొని ఉండాల్సి వస్తుంది. అది అతనికి మళ్ళీ రావాలంటే అతడు కోర్టు ద్వారానే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. A1 ఇంకా అబ్స్టాండింగ్ ఉన్నాడు. A2ను A3ని అరెస్ట్ చేయడం జరిగింది. A2 A3 ఎవరిని అరెస్ట్ చేసినా సరే వాళ్ళ ఆస్తులను వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫై చేసిన ఆస్తుల్లో ఈయనకు మాత్రం ఈ గంజాయి ద్వారా ఈ ఆల్ఫా జోలం ద్వారా సంపాదించి ఇది కొన్నట్టుగా మా దర్యాప్తులో నిరూపణ అయింది. కాబట్టి ఇది సీజ్ చేయడం జరిగింది. ఆయన వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళ తాతలేవో నాయనలో లేదంటే ఇంకేదన్నా ఆదాయ మార్గంతో అవి సంపాదించుకుంటే వాటిని మేము ఒప్పుకోము. కేవలం ఈ NDPS యాక్ట్ పరిధిలోకి వచ్చే మత్తు పదార్థాలతో